So we are going to continue from the last week what we looked into. The topic was God tests our hearts. మనం గత వారం ధ్యానించుకున్న సందేశాన్ని కొనసాగిస్తాము. అది దేవుడు మన హృదయాలని పరీక్షించుట. God tests our hearts. దేవుడు మన హృదయాలను పరీక్షిస్తాడు. I'll just give a quick recap of what we looked into last week, a few minutes, and then we'll go into today's subject. గత వారం ధ్యానించిన కొన్ని అంశాల గురించి తొందరగా క్లుప్తంగా ఒకసారి వివరించిన తర్వాత ఈ వారం యొక్క ధ్యానాంశానికి వెళ్దాం. God allows tests in our life for our upliftment and for our promotion. దేవుడు మన జీవితాల్లో పరీక్షలను ఎందుకు అనుమతిస్తాడంటే మనల్ని ఒక స్థాయికి ఉన్నతమైన స్థాయికి హెచ్చించడానికి ఆయన మన జీవితాల్లో పరీక్షిస్తాడు. In our young age, when we wrote exams, the final exam, we got promoted to the next class. మనం ఎప్పుడైతే మనం యవనస్తులుగా విద్యార్థులుగా ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాసినప్పుడు వేరే తరగతికి ప్రమోట్ అవుతాము. And when we had interviews and tests, then we got a job, good job. ఎప్పుడైతే మనం ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తామో మంచి ఉద్యోగాన్ని సంపాదిస్తాం. Right, and after joining the job, we wrote different certifications and we cleared those certifications and we got promotion in our office. ఎప్పుడైతే ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగంలో కొన్ని సర్టిఫికేషన్స్ కొన్ని అవి చేసిన తర్వాత మళ్ళీ ఆ ఉద్యోగంలో కూడా ఒక ప్రమోషన్ అనేది మనకు వస్తుంది. So without tests, there is no promotion. అంటే ఈ పరీక్షలు లేకుండా ఒక ఉన్నతమైన స్థలంకి వెళ్ళడం అసాధ్యం. The life is full of tests. మన జీవితం అంతా మొత్తం అంతా కూడా పరీక్షలుగానే ఉంటది. Hallelujah. Right? So even we see that in the first page of the Bible, we had questions of why God had to keep the tree of knowledge of good and evil and the tree of life. అదే మనం కూడా మొదటి గ్రంథంలో ఉన్న ఆదికాండంలో కూడా చూస్తాం. ఎందుకు దేవుడు ఆ వృక్షాన్ని మంచి చెడు కలిగించే వృక్షాన్ని ఆ ఏదెను వనంలో ఉంచాడు అని. It is a test for human beings. అది ఒక మనుషులకు ఒక పరీక్ష లాగా ఉన్నది. Right? God, it is not that they unknowingly went and plucked an egg. They were not like babies without knowing anything, and they were matured man and a woman, and God instructed them not to do it, but they still went and did it. అదేదో వాళ్ళు చిన్న పిల్లలుగా ఉండి ఏదో తెలియక చేసింది కాదు. వాళ్ళు ఎంతో ఒక పరిజ్ఞానం కలిగిన ఒక యవ్వనస్తుడు ఒక మనిషి ఒక స్త్రీ లాగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ తెలిసినప్పటికీ కూడా వెళ్ళి తిన్నారు. Right? So it is a test that was kept in their life, that if they had gone and chosen the tree of life, then they would have lived an eternal life continuously without seeing death. అది వాళ్ళు ఏమనుకున్నారంటే అది లేకుండా చేసుంటే కానీ ఆ పరీక్ష వాళ్ళు పాస్ అయి ఉంటే మాత్రం వాళ్ళు ఎప్పుడు నిత్యాంతం వరకు వాళ్ళు చావు అనేది చూస్తుంటారు. Right? And we see even in the life of Jesus there was a test. మనం యేసుక్రీస్తు జీవితంలో కూడా ఒక పరీక్షను చూస్తాము. Matthew 4:1 says, then Jesus was led up by the Spirit into the wilderness to be tempted by the devil. మన మత్తయి గ్రంథంలో చూసినట్లుగా దేవుడు కూడా ఆ యొక్క అరణ్య ప్రదేశంలోనికి ఆ యొక్క సాతాను చేత శోధించబడడానికి తీసుకొని పోబడతాడు. And who led him? Who led him? Holy Spirit led him. అక్కడ ఎవరు దాన్ని చేశారంటే అది పరిశుద్ధాత్మ అతన్ని అక్కడికి పంపిస్తుంది. So there is no exception for Jesus also. యేసుక్రీస్తు కూడా అది తప్పలేదు. Whoever is born as a human being, they will have to go through a test. ఎవరైతే మనిషి రూపంగా దాల్చుంటారో వాళ్ళందరూ కూడా ఆ పరీక్షను ఎదుర్కోవాల్సిందే. But thank God Jesus passed the test and we got eternal life. మనం దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే ఆయన ఆ పరీక్షను విజయవంతంగా పూర్తి చేశాడు కాబట్టి మనకు నిత్య జీవం అనుగ్రహించబడింది. So we see that why God allows test is one ultimate aim for God is for our upliftment, because even when Jesus passed the test, then God lifted Jesus so high that at the name of Jesus every knee will bow on earth and under the earth and even in heaven. ఎప్పుడైతే దేవుడు యేసుక్రీస్తు ప్రభు కూడా మన జీవితాల్లో ఈ పరీక్ష యేసుక్రీస్తు జీవితంలో కూడా ఎప్పుడైతే ఆ పరీక్ష పాస్ అయ్యాడో ఈ ప్రతి ఒక్క మోకాళ్ళు కూడా ఆయన నామమందు వంగేటట్లుగా ఆ పరీక్ష పాస్ అయినప్పుడు ఆ ఫలితాన్ని దేవుడు యేసుక్రీస్తుకు అనుగ్రహించాడు. So though the ultimate aim of God is for our promotion and for our upliftment, but in the process there are so many other things that God achieves in our lives. దేవుడు మన జీవితంలో ఆ పరీక్షను అనుగ్రహించడం వల్ల మనం ఎంతో ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలని కోరుకునేదిగా ఉంటది. కానీ ఆ క్రమంలో మనకు అనేకమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటాము. The first thing that God achieves
by test is make us humble and make us completely dependent on God. మొదటిగా దేవుడు మనల్ని ఆ పరీక్షల ద్వారా మనల్ని ఏమి సరిచేస్తాడంటే మనం దీనత్వం కలిగిన మనసు ద్వారా కలిగి ఉండటానికి ఆయన ఆ పరీక్షలను అనుమతిస్తాడు. Let's read Deuteronomy 8:3 quickly. So he humbled you, allowed you to hunger, and led you with manna, fed you with manna, which you did not know, nor did your fathers know, that he might make you know that man shall not live by bread alone, but man lives by every word that proceeds from the mouth of God. If you read the second verse also, it says, then you shall remember the Lord your God, led you all the way through these 40 years in the wilderness to humble you and to test you, to know what was in your heart, whether you would keep his commandments or not. ఇక్కడ ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 2-3 వచనాలు రెండు చూసినట్లయితే దేవుడు మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో అని నిన్ను శోధించి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తమును అరణ్యములో ఈ 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకొనుము. ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదరని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో నిన్ను పోషించెను. So he humbled us, he humbled the children of Israel, and to make their life completely dependent on God. In the wilderness you cannot get anything else. There is no grocery shop, there is no Swiggy or anything you cannot order. You have to depend on God. You have to wait upon him, right? That's the only way. So the test was there for them to be made humble, that Lord, I depend on you right now. That without you I cannot do anything, right? And then to make us humble and also make us dependent on him. ఇక్కడ చూస్తున్న విధంగా దేవుడు వాళ్ళకి అరణ్యంలో ఏమి వాళ్ళని తగ్గించుకొని వాళ్ళ హృదయాలు ఎలాగో తగ్గించారు. దేవా నీవే మాకు దిక్కు అనే ఏ మాత్రం కూడా వేరే మాట మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడేలాగా దేవుడు ఆ స్థితికి వారిని అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకొచ్చాడు. See, beautifully Jesus used the same verse when he was tested in the wilderness. Man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. It's an amazing correlation from the Old Testament to the New Testament, how Jesus himself overcame the temptation by using that word. ఎలాగైతే దేవుడు ఇది చూసినట్లయితే ఇక్కడ చెప్పినట్లే కూడా యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలో ఎప్పుడు శోధించారు అప్పుడు కూడా ఇదే మాటను ఆయన పలికాడు. ఏంటంటే మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని మాట నుంచి నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతారని ఈ రెండు కూడా కొంచెం కొరిలేట్ గా దేవుడు పలికినట్లుగా చూస్తాము. The second thing that God achieves by testing us is to bring out the real nature, what is there in our heart really. రెండవదిగా దేవుడు మనల్ని ఎందుకు పరీక్షిస్తాడంటే మన హృదయంలో ఉన్న యథార్థమైన అంటే ఏదైతే స్థితి ఎలాంటి ఒక స్థితిని ఉందో ఆ హృదయం అది పరీక్షించడానికి దేవుడు పరీక్షిస్తాడు. Hallelujah. We might not know when everything is going perfectly planned. We don't know what is there really in our heart. We ourselves don't know that. మనకే తెలియదు మన జీవితంలో అన్ని అనుకూలంగా మనకు జరుగుతుంటే మనకే తెలియదు మన హృదయ స్థితి ఎలా ఉంటదో, right? But when a tough situation comes, then our real nature will come out, right? How angry we are becoming, right? How restless we are becoming, how selfish we are becoming, how we are very narrow minded, we don't care about anything else, but we are becoming so selfish. ఎప్పుడైతే మన జీవితాల్లో కష్టమైన పరిస్థితిని క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటామో అప్పుడు మన హృదయంలో నుంచి ఆవేదన కోపము ఉద్రిక్తత చాలా అవన్నీ కూడా అప్పుడు హృదయంలో నుంచి బయటపడడం అనే వీధికి వస్తది. Right? We see that in Deuteronomy 13:3 from 1 to 3. Deuteronomy 13:1 to 3. ప్రవక్తియే గాని కలలు కనువాడే గాని నీ మధ్య లేచి నీ ఎదుట సూచక క్రియనైనను మహాత్కార్యమునైనను చేసి నీవు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజించుటకు రమ్మని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక క్రియ గాని మహత్కార్యము గాని సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలను కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షించుచున్నాడు. Hallelujah. It is in Old Testament you can always see about the children of Israel going after other gods. The Lord God, Jehovah, who rescued them from the land of Egypt,
but they were going after other gods. In the New Testament, we might not go after other gods, but we might go after other idols in our lives. That whatever that we receive, that becomes our God, right? That becomes our complete object of worship, whether it is related to job or career or family or whatever it is. That becomes a complete idol for us, that we forsake God and we go after that. ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో చూసినట్లయితే ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళని బయటకు రప్పించిన యెహోవా దేవుణ్ణి విస్మరించి అన్య దేవతలను పూజించినట్లుగా చూస్తాం. కానీ మన కొత్త నిబంధనలో అన్య దేవతలు అంటే వాటి విగ్రహాల వైపు వెళ్ళకపోవచ్చు, కానీ మన జీవితంలో అనేక విగ్రహాలు దేవుడి కంటే కూడా పరిస్థితులను కల్పించుకొని ప్రాముఖ్యతను కల్పించే విగ్రహాల వైపు మనం చూడవచ్చు. So before asking for a job to the Lord, ask the Lord, Lord, give me also the grace to come to the church properly. After getting the job, I should not go to job for 7 days in a week. మనం దేవుడిని ప్రార్థించాల్సింది ఏంటంటే మనకు ఉద్యోగం రాకముందు దేవుడి కృపను మనం అనుగ్రహించి దేవా ఉద్యోగం వచ్చిన తర్వాత 7 రోజులు పనిచేసి దేవుడిని మర్చిపోకుండా ఉండాలని ప్రార్థించాలి. Right? And if you're praying for a marriage, don't think that okay, after marriage, oh, I need to take care of my family, I need to take care of my wife. Ask the Lord grace. Lord, as a family, we will serve you. When we are getting married, we want to marry the right person, and as a family, we want to serve you. అలాగే వివాహ విషయంలో కూడా మనం వివాహమైనప్పుడు నా వివాహం అయిన తర్వాత నా కుటుంబాన్ని చూసుకోవాలి అలా కాకుండా మనం ఎలా ప్రార్థించాలంటే దేవా నీ కృపను అనుగ్రహించు, కుటుంబంగా మేము వచ్చి నిన్ను ఆరాధించడానికి కృపను అనుగ్రహించు అని ప్రార్థించాలి. Hallelujah. So it is very important that when we receive the blessing from the Lord, that should not take us away from the Lord. అది చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మనం దేవుని దగ్గర నుంచి పొందుకుంటే ఆశీర్వాదాలు అవే మనల్ని దేవునికి దూరం చేయకూడదు. Right? So God is interested in our character, to build our character. దేవుడు మన యొక్క వ్యక్తిగతమైన క్యారెక్టర్ ని బిల్డ్ చేయడానికి దేవుడు ఆశిస్తున్నాడు. See, the gods of this world, the people who worship different things, even when I was not a Christian, it is all about you do something and it will give you something. That's the kind of a dealing you have. ఈ లోకంలో అంటే అన్యునిగా ఉన్నప్పుడు ఈ లోక దేవతలు ఎలాగా పూజిస్తారంటే ఆ దేవుడికి ఇది ఇస్తాము, వాళ్ళు నాకు ఇది ఇస్తారు, అలా ఉంటదన్నమాట ఆ యొక్క ఆరాధన. Right? Even in the demonic realm, the way it happens is they go and give offering or some kind of a sacrifice to those idols or to the demons, and then they will do something for you. ఈ అపవిత్రమైన ఆత్మల ఆ ప్రజలు కూడా చేస్తే పనుల్లో కూడా ఏముంటది అంటే ఇది చేస్తే ఈ బలి ఇస్తే అది వాళ్ళు తిరిగిస్తారు అనే విధంగా ఉంటది. There is no character building and all happens there. అక్కడ క్యారెక్టర్ బిల్డ్ చేసే విధంగా ఏ మాత్రం ఆ గుణాన్ని పెంచే విధంగా ఏ మాత్రం ఏది జరగదు. It is all about you give something, I will give you something. కొంచెం ఇవ్వు నీకు కొంచెం ఇస్తాము అలాగే ఉంటది. So people wanted to get quick answers for their life. They don't worry about what is the consequence of it. They don't worry about what will happen to their lives. But people are so restless and they wanted to get something quickly. They go and give some kind of a sacrifice and they want to receive something from those gods. ఈ ప్రజలంతా కూడా ఎలాగ ఉంటామంటే మనం వెంటనే మనకు జవాబులు రావాలని, వెంటనే మనం ఫలితాలను పొందాలని, ఏదో వెంటనే అది ఇచ్చేస్తే అది మనకు వస్తుందని అలా తొందరపడి ఆ వెంటనే వచ్చే వాటి కోసం మనం అవన్నీ చేసే విధాలుగా ఉంటారు. But the God of the Bible, the God of gods, God of heaven and earth does not work that way. ఈ దేవుళ్ళకి దేవుడు, ప్రపంచానికి దేవుడైన దేవుడు మాత్రం ఆ విధంగా పని చేయడు. He is interested in our entire life. ఆయన మన యొక్క మొత్తమైన జీవితం మీద ఆయన ఆశగా చూసేవాడుగా ఉంటాడు. So he'll ask to wait. He'll ask us to wait. ఆయన మనల్ని నిరీక్షించి మనం చెప్తాడు, వెయిట్ చేయమంటాడు, చూడమంటాడు, ఆగమంటాడు, చూడమంటాడు. And that waiting itself is a test. ఆగి ఆ చూడడమే ఒక పరీక్షగా ఉంటుంది. So when we are enduring that waiting, enduring that time of restlessness, and we are able to overcome that, then we would have built our character that God will see that not only this blessing, even if I give another blessing to this person, he will not run away from me.
ఆ ఎదురు చూసే సమయంలో, ఆయన కోసం ఎదురు చూసే సమయంలో దేవుడు మనకి ఇవ్వాల్సిన ఫలితమే కాకుండా ఇంకొక బహుమానాన్ని కూడా మనకి ఇవ్వాలనుకుంటే, ఎందుకంటే ఆ గుణంలో మనం ఎదిగాము కాబట్టి ఇంకొక దానితో కూడా సమకూర్చి ఇచ్చేవాడుగా ఉంటాడు. But when God is doing something in your life, it will be of tremendous blessing for not only for you but for others also. దేవుడు ఎప్పుడైనా మన జీవితాల్లో అది దేవుడు చేసినప్పుడు అది కేవలం మన జీవితాలకు ఆశీర్వాదమే కాదు, కానీ మన చుట్టూ ఉన్న వేరే ప్రజలకు కూడా అది ఆశీర్వాదంగా ఉంటది. So God is interested in our character, and God wanted to bless us and make us a blessing. For that He will allow the period of waiting or testing. దేవుడు మన జీవితాల్లో ఆ ఎదురు చూసే సమయం ఎందుకు మన జీవితాల్లో అనుగ్రహిస్తాడంటే, మనల్ని ఆశీర్వదించాలని ఆయన కోరుకునేవాడు. మన గుణాన్ని ఆయన మలచాలని, ఆ గుణాన్ని మనం బాగా మలచాలని కోరుకునేవాడు. కాబట్టి ఆ ఎదురు చూసే దాన్ని దేవుడు మన జీవితాల్లో పరీక్షలను అనుగ్రహిస్తాడు. And then the real promotion happens. అప్పుడు మనకు ఆ రియల్ ప్రమోషన్ అంటే వేరే ఉన్నత స్థానానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. And then we see the greatness of God during all this time, the time of waiting, how our character was built, how our dependence on God increased more, how we were humble, right? And how the Lord has done certain transformation in our lives in such a way that we are able to put God first. When all these things happen and then the promotion happens, then not only you would see that great thing that you have achieved in life, you would also have built your character in such a way that you become a blessing to others. ఎప్పుడైతే జీవితంలో మనం ఎదురు చూస్తామో, దేవుని పైన ఎదురు చూసే అలవాటు మనం నేర్చుకుంటాము, అప్పుడు అవన్నీ కూడా మనకు వినయంగా ఉండడము, ఇవన్నీ కూడా గుణముగా ప్రవర్తించడం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అప్పుడు దేవుడు మన జీవితం మనకు ఇచ్చే ఆశీర్వాదమే కాదు, కానీ వేరే వాళ్ళకి మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. Hallelujah. So this is what we saw last week. I just recap. Now we'll go into this week's subject of how to endure the test and how the test differs for people. ఇదంతా కూడా మనం గత వారం చూసిన అంశము, కానీ ఈ వారము ఎలాగ వివిధ వ్యక్తులకి వివిధ పరీక్షలు ఎలా ఉంటాయో చూస్తాము. You cannot give a engineering entrance exam question paper to a LKG student. ఒక ఎల్కేజీ చదివే పిల్లలకి ఇంజనీరింగ్ ఒక పేపర్ తీసుకెళ్లి ఇవ్వలేము. Right? In engineering entrance exam there will be a lot of boxes, right? Small boxes. You have to color code it so that. So if you give that to an LKG student, he will color all the boxes with different colors, right? And then he will probably make a plate and then send it on the question the invigilator. ఒకవేళ ఒక ఎల్కేజీ విద్యార్థికి ఆ ఎంసెట్ ఇంజనీరింగ్ పేపర్ కానీ ఎంట్రన్స్ పేపర్ కానీ ఇస్తే అది వివిధ రకాలుగా మనం కలర్ చేయాలని ఉంటది, కానీ పిల్లలకి ఏం తెలియదు కాబట్టి అన్ని రకాలుగా వాళ్ళు కలర్ చేసి దాని ఆ పేపర్ ని ప్లెయిన్ గా మార్చుకొని ఆడుకునే విధంగా ఉంటారు. So God will not give that kind of test for, see, people differ in their spiritual level, and according to their spiritual level only God will allow that kind of a test to that person. మనం కూడా దేవుడు కూడా అలాగే వివిధ మనుషులు వివిధ రకంగా ఆత్మీయ స్థితిలో ఉంటారు, వాళ్ళకి తగ్గ ఆత్మీయ స్థితి పరంగానే దేవుడు వారిని పరీక్షిస్తాడు. So we shouldn't be thinking that, oh, I'm so great that God is allowing it. Hello, for your level only you got the test. There is nothing great in that. మనం ఏదో అతిశయపడకూడదు, అయ్యో నేను భక్తిలో చాలా గొప్పగా ఉన్నాను అందుకే నాకు ఈ పరీక్ష వచ్చిందని. కాదు, నీ యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి నీకు పరీక్ష వస్తుంది. Hallelujah. When Hannah was waiting for a child, right? She went through a time of waiting and a time of mockery from the other person, but the test for her was she has to wait. ఈ హన్నా కూడా తన జీవితంలో చాలా మంది చేత అపహసించబడ్డము, చాలా అన్ని రకాలుగా అవమానించబడడం జరిగింది, కానీ తన జీవితంలో తను దేవుని మీద ఎదురు చూసే వారుగా దేవుడు ఇచ్చాడు ఆ సమయాన్ని. Right? For her it is not a big thing, right? Like you wanted a child and you are waiting for a child, and for you the test is you have to wait for some time. అక్కడ దేవుడికి పెద్ద విషయం కాదు పిల్లల్ని ఇవ్వడం. ఇక్కడ హన్నా ప్రార్థించినప్పుడు వెంటనే ఇవ్వకుండా కొంచెం దేవుని మీద ఎదుర్కోవటానికి ఆ పరీక్షను దేవుడు ఆ హన్నా జీవితంలో కల్పించాడు. Right? When David was a shepherd boy, when he was alone, when he was in a solitary place, he had to face a test of killing a bear and a lion.
He was not immediately given a Goliath first. అలాగే గొర్రెల కాపరిగా ఉన్న దావీదు విషయంలో కూడా అతను ఒంటరిగా కాచుకుంటున్నప్పుడు దేవుడు ఫస్ట్ అతనికి గొలియాతును చంపమనలేదు, కానీ మొదట అతను సింహాన్ని ఎలుగుబంటిని చంపడానికి ఒక పరీక్షను అతని ముందు ఉంచాడు. So when he was a young boy, you cannot give a Goliath for him at that time. He did not have the grace to handle Goliath at that time. He had to take care of the small flock that was given to him. Now you face this test. Are you faithful in taking care of the flock properly? Then I will promote you to take care of the whole nation. So the test differs in different times. ఆ యొక్క పరీక్ష వివిధ రకాలలో వివిధ రకాలుగా ఉంటది. అందుకే దావీదు జీవితంలో చిన్న మందను కాచుకునే అప్పుడు అతను నమ్మకంగా ఉన్నట్లయితే ఇశ్రాయేలును ఏలేనందుకు దేవుడు ఆ నమ్మకం మళ్ళీ ఉంటది. అందుకని అతను చిన్న మందను పరీక్షను అక్కడ ఆ యొక్క లెవెల్ కు తగ్గట్టు దేవుడు దావీదు విషయంలో పరీక్షించాడు. When the children of Israel came from the Egypt, they don't have any clue about fighting wars, right? It was God who was fighting the battle for them. For them, what was the test? Are you willing to follow me faithfully? I will feed you whenever the food is needed, water will be given, whatever the protection from. Just think of the glory, the pillar of cloud during the day and a pillar of fire. They were under that. It was a great protection. Everything was taken care. For them, the test was, don't murmur. I will give you whatever that is needed. That was the only test for them. ఇశ్రాయేలు ప్రజలకి వాళ్ళకి యుద్ధాలు చేయడం రాదు, ఏమీ రాదు, అవన్నీ పరీక్షలు కాదు. కానీ దేవుడు ఒకటే వాళ్ళ దగ్గర నుంచి ఆశించాడు. ఆయన మేఘ స్తంభంగా ఉండి పగలు రాత్రి స్తంభంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దేవుడి మాటను అనుకరించి దేవుడి మీద నమ్మకం ఉంచుతున్నారా, కొనకుండా సనకుండా అని మాత్రమే దేవుడు చూశాడు. But if you see in the New Testament, when the Christians are becoming more and more strong in faith and they are standing strong for God, the test was to face Herod and Nero and big giant musculars, and but there was no glory. There was no glory to, like, because you have grown in the maturity, God was allowing those tests for that time that they were able to endure and still able to stand in faith for God. అలాగే పాత నిబంధనలో ఇంత కృపగల దేవుడు కొత్త నిబంధనలోకి వచ్చే కొద్దికి ప్రజలంతా కూడా దేవుని యొక్క విశ్వాసంలో ఎదిగారు కాబట్టి వాళ్ళు ఎంతో బలిష్ఠుడైన హేరోదుని అలాంటి యొక్క ఎంతో బలాఖ్యులని వాళ్ళు ఎదుర్కొన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క విశ్వాసంలో ఎదిగారు కాబట్టి ఆ వాళ్ళకి తగ్గట్టుగా పరీక్ష అనేది ఉన్నది. So the test differs, and when the test comes also, we will have absolute strength to go through the test if you are able to trust God. ఎప్పుడైతే ఈ యొక్క పరీక్షలు వివిధ రకాలుగా వివిధ జీవితాల్లో ఉంటాయి, కానీ ఆ యొక్క శక్తి, ఆ పరీక్షను ఎదుర్కొనే శక్తి మనం దేవుని మీద యొక్క నమ్మకం ఉంచితే అది దేవుడు అనుగ్రహిస్తాడు. We can never say that, oh, I'm getting so much burden, so much test that I'm not able to bear. మనం చెప్పలేము, అయ్యో నేను భరించలేకున్నాను ఈ పరీక్షలు అని చెప్పే అంత విధంగా ఏది కానీ దేవుడు మనకు అనుగ్రహించడు. Right, let's read 1 Corinthians 10:13. 1 Corinthians 10:13. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. See, beautiful, trustworthy God, right? No temptation has overtaken you except such as common to man. But God is faithful, who will not allow you to be tempted beyond what you are able. There is nothing, there is no test has come into your life that it has gone beyond your level. Oh, nothing, like you are not given an engineering entrance or an IIT entrance. You are in a baby level. For that, only some colors will be given to you, some pictures will be given. Go and do that faithfully, right? Pass that test. Then the real test of when you are growing to the maturity, big test will come. అలాగే ఇక్కడ దేవుడు చెప్పినట్లుగా దేవుడు ఎంత నమ్మదగిన వాడంటే మనం సహింపకంటే ఎక్కువగా ఆయన మనల్ని శోధింపడు. అందుకే మనం ఎలా అయితే చిన్న పిల్లల్లాగా ఎల్కేజీ ఒక విద్యార్థుల్లాగా వాళ్ళకి కావాల్సింది ఒక చిన్న కలరింగ్, ఒక రంగులు రుద్దడమే, అలాంటి పరీక్షను ఇస్తాడు. అది నమ్మకంగా చేసినప్పుడు వాళ్ళకు తగ్గ అది నమ్మకంగా ఉన్నప్పుడు వేరే పరీక్ష, వేరే లెవెల్కు ఉన్న పరీక్ష మళ్ళీ అనుగ్రహింపబడుతుంది. It also says with the temptation will also make a way of escape. He will enable you to come through that. That's why Bible says even though you walk through the waters,
the waters will not overflow you, right? Even though you walk through the fire will not quench you. He will help you to escape that. But go through that so that God is waiting for promotion. Hey, let him finish this test. I will give him something better. So endure that test and then cross that test so that you would be coming out faithfully and to be lifted up by God. అదే విధంగా దేవుడు చెప్పినట్లుగా ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు కలుగచేస్తాడు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తాడు, వాళ్ళు నీటిలో సముద్రంలో నడిచినను ఆ జలాలు వాళ్ళ మీద పడవు, అగ్నిలో నడిచినను అగ్ని వాళ్ళని కాల్చివేయదు అన్నట్టుగా మనం ఎప్పుడైతే మనం నమ్మకంగా ఆ పరీక్షలను నడుస్తామో దేవుడు దానికి తగ్గట్టే మనకు ఆ యొక్క బహుమానాన్ని ఆ యొక్క ఆయన మీద ఉన్నప్పుడు నిరీక్షణ ఆయన మళ్ళా అనుగ్రహిస్తాడు. See, all the time that you're going through certain things, know one thing, that God is always faithful and He is always wanting you to pass through the test, and He will also make a way of escape, and it is for your benefit only. ఎప్పుడు మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఎంతో నమ్మదగిన వాడు. ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు అంటే ఖచ్చితంగా ఆ పరీక్షలను ఎదుర్కొన్నాక ఆయన శక్తినిచ్చి దాని నుంచి బయటపడిన తర్వాత ఆయన ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అంత నమ్మకదగిన వాడు మన దేవుడు. 2 Peter 2:9. Can we read 2 Peter 2:9? Then the Lord knows how to deliver the godly out of the temptations. The Lord knows how to deliver you out of all those tests and temptations. Right? Just yield to the Lord. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీత పరులను ముఖ్యంగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు. Hallelujah. I don't know whether this was a previous verse or something. So is it correct? భక్తులు శోధనలో నుండి తప్పించుట. Okay. Okay, so it is very important that we allow the Lord to go through the test, and even in the test, depend on Him, trust Him, just have your cares and concerns put on Him, so that God wanted to lift you up. మనం మన జీవితాల్లో పరీక్షలను ఎదుర్కొనేటప్పుడు మనం చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే ఆ పరీక్షలను దేవుడు మనకు అనుగ్రహించాడని అది మన జీవితంలో ఉన్నప్పుడు దేవుని మీద ఇంకా ఎక్కువ ఆధారపడి ఆయన మీద మన విశ్వాసం ఉంచి ఆయన మీద మనం నమ్మకం ఉంచి నడవాల్సిన వారమై ఉంటాము. So now, how to differentiate whether you are in the test or you are in your own mess? ఇప్పుడు మనం ఏ విధంగా మనం డిఫరెన్స్ కనుక్కోవాలి, మనం పరీక్షించే ఆ యొక్క దానిలో ఉన్నామా లేకపోతే గడిబిడిగా ఉండే ఒక దాంట్లో ఉన్నామా అని. So for this, it's very important that we understand God's purpose for our life. దానికి ప్రాముఖ్యతగా ఏంటంటే మన జీవితం పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలను మనం అర్థం చేసుకోవాలి. Right? When we are in God's purpose and in His ways, during that time some tests come, then we can know for sure this is allowed by the Lord for me to keep going up higher and higher. It is not something that I got caught in my own mess. ఎప్పుడైతే మనం దేవుని ప్రణాళికలో మన జీవితాన్ని జీవిస్తామో, దేవుని ప్రణాళికలో మనం ఉంటామో, ఆయన ఉద్దేశంగా ఉంటామో, అప్పుడు ఏదైనా పరీక్ష మనకు సంభవించినప్పుడు అది దేవుని చేత సంభవించింది అని మనం గ్రహించవచ్చు. అది కాకుండా మన సొంత పరంగా ఉన్న గలిగిరి వరం కలిగింది కాదు అని మనం గ్రహించవచ్చు. For example, say you are going through some tough time in your work. Okay? Now, if you have prayed about the job and asked the Lord for His will, the Lord, can I join this job? Is it okay for me to shift this job from this job to another job? And then you took all the decisions prayerfully, and then you joined this job, and there you are now facing some tough time. You can be sure that God will fight your battles. God will take care of these tests so that you will get promoted after that. ఎప్పుడైతే ఉదాహరణకు చూసినట్లయితే మన జీవితాల్లో మనం ఏదైనా ఉద్యోగం సంపాదించుకునేటప్పుడు అది ప్రార్థన ద్వారా ప్రార్థన దేవుని యందు నిరీక్షించి ఆ ఉద్యోగాన్ని పొందుకున్నట్లయితే ఆ ఉద్యోగ స్థలంలో మనకి ఏదైనా పరీక్షలు అనుగ్రహించబడినప్పుడు ఖచ్చితంగా అది దేవుడు ఆ పరీక్షను ఎదుర్కోవడానికి శక్తినిస్తాడని, జయించేవాడు ఆ పరీక్షలన్నీ దేవుడు పోరాడతాడని మనం అనుకోవచ్చు. But if that was not the case, we did not pray anything, God's will flew in the air, we just looked into, oh, this much salary, this much perks, everything is good, I don't care whether who says what, I'm just going to join the job, right? Then if after doing that you go through a lot of trials,
then it is you're in your own mess. You're testing yourself. You put yourself in your own test. అలా కాకుండా దేవుని యందు వేడుకొని వివేచన జ్ఞానంతో ఏది కానీ ప్రార్థనతో పొందకుండా మన సొంత జ్ఞానంతో అయ్యో అక్కడ ఎక్కువ శాలరీ ఇస్తున్నారనే కానీ అవన్నీ ఉన్నాయి అనేసి మనం వెంటనే ఆ ఉద్యోగంలో చేరినట్లయితే అప్పుడు మనం ఆ శోధనలు గుండా ఎదుర్కొన్నప్పుడు అది కేవలం మన ద్వారా మన సొంత శక్తి ద్వారా వెళ్ళాం కాబట్టి మనం అది మనం మనుషులు క్రియేట్ చేసుకున్నట్టుగా ఉంటది. Hallelujah. This is very important. You just look into the life of Joseph. We'll look into that. He went through so many tests and trials, but he was in God's purpose and plan, and he was overcoming all those trials and temptations that was coming on the way, and then he was lifted up at last to become a prime minister of Egypt. అదే ఉదాహరణకు మనం ఇంకా చూస్తాం యోసేపు జీవితంలో చూసినట్లయితే యోసేపు అనేకమైన పరీక్షలను ఆయన ఎదుర్కొన్నాడు. ప్రతి పరీక్షను అతను జయించుకుంటూ వచ్చినప్పుడు లాస్ట్ కి వచ్చినప్పటికీ దేవుడు అతన్ని ఎంతో ఉన్నతమైన స్థానానికి యోసేపుని హెచ్చించాడు. But if you see the life of children of Israel, they went into captivity into a foreign land. They went into Babylon. That is not a test, that is their foolishness. They were rebelling against God. God was sending the prophets to change them. They killed all the prophets. They destroyed everything. And then they went into their own captivity. It was not God testing them. They are testing their own self. అలాగే ఇశ్రాయేలు జీవితంలో చూసినట్లయితే వీళ్ళు ఇశ్రాయేల్ వాళ్ళ సొంతంగా దేవుడు పంపించిన ప్రవక్తలను వాళ్ళు ఎన్నో అర్థంగా వాళ్ళు హెచ్చరించడానికి పంపించినప్పుడు వాళ్ళన్ని ఆ ఆజ్ఞలన్నీ విస్మరించి దేవుడిని విస్మరించినప్పుడు వాళ్ళంతటా వెళ్ళారు కాబట్టి వాళ్ళు బబిలోనికి చెరగా కొనుగోబడ్డారు. అది వాళ్ళు చేసుకున్నదే. Right, let's read James 1:13 and 14. James 1:13 and 14. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడును. Hallelujah. This is a mistake so many Christians make. I am tempted by God. God is testing me. It's God's siksha. I'm as if like we are so holy and nothing like that. Right? We get caught in our own mess and then we face that problem. We are not in the test. We are not in exam. We are not in the exam room. Right? We are doing something else. Right? And then we get tempted and tested by something else. ఇక్కడ చెప్పినట్లుగా అంటే చాలా మంది క్రైస్తవులు ఇలాగే అనుకుంటుంటారు, దేవుడు నన్ను శోధిస్తున్నాడని. దేవుడు ఎప్పుడు శోధించడు. ఇక్కడ ఏంటంటే మన స్వకీయమైన దురాశ చేత మనమే ఇవ్వబడి అలా శోధింపబడతాం, కానీ దేవుడు ఎప్పుడు కానీ శోధించడు. దేవుడు ఆ యొక్క పరీక్షలను అనుగ్రహించినప్పుడు మన యొక్క శక్తి పరంగానే అనుగ్రహిస్తాడు, కానీ ఆయన శోధించేవాడుగా ఉండడు. So if we have got caught into a mess and we are in a mess, and then the only thing that we should do at that time is repent and come back to God. ఒకవేళ అటువంటి గలిబిలి స్థితిలో మనం కానీ ఇవ్వబడి ఉన్నప్పుడైతే మనం పశ్చాత్తాపపడి దేవుని యొద్దకు తిరిగి రావాలను. Then God will move again in our life. Like just think of the nation of Israel. The same thing. They went into Babylon. Then they started crying, Lord, we forsook you. We did not obey you. Then, okay, now you are repenting, then come back, right? But then they came back, again they did all the wicked things, even killed Jesus, crucified Jesus. Then they got scattered throughout the world, right? Now people are crying, and then God again brought them in 1948, now come, right? So, if we are getting caught in our own mess, God is not responsible for it, right? But even if you have got caught in that kind of a mess, and we are in our own mess, at that time, don't say, God is testing me. You say that I tested myself, I got severely beaten. Lord, help me. Now I want to come back to you. I want to repent and come back to you. Come back to the Lord. Then God starts prospering your life. ఇలాగా ఇశ్రాయేలు లాగా చేసినట్లు ఎప్పుడైతే మన జీవితంలో మన స్వకీయమైన క్రియల చేత మనం ఇవ్వబడి ఆ గలిబిలి స్థితిలో ఉంటాము, మనం దేవుని దూషించకూడదు, దేవుడిని నీవు శోధించబడదు. మనం అనుకోవాలి మన కార్యాల చేత, మన స్వకీయ కార్యాల చేత మనం శోధింపబడుతున్నామని. ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు మొదట పశ్చాత్తాపడి తిరిగి వచ్చినాక దేవుడు వాళ్ళని ఎప్పుడైతే క్షమించి మళ్ళీ వాళ్ళు దేవుణ్ణి సిలువ వేసేవారుగా అయిపోయారు, మళ్ళీ వాళ్ళందరూ కూడా
ఈ ప్రపంచమంతా చెల్లాచెదురైపోయారు. మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళు పశ్చాత్తాపడ్డారో ఇజ్రాయెల్ దేశం అనేది ఫామ్ అవ్వడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గర తిరిగి వస్తామో ఆయన మన జీవితంలో ఆయన కార్యాన్ని చేస్తాడు. See, this time you have to be very, very careful when you are caught in your own mess. The repentance and coming back and turning back to the Lord is very, very important. ఎప్పుడు ఇది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే మన స్వకీయమైన క్రియల చేత మనం ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి రావడం అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంటుంది. At that time, even more we become stubborn and even more we become rebellious. Then it is only destruction is the next step. ఆ స్థితిలో కూడా మనం ఏ మాత్రము పశ్చాత్తాపడకుండా నిలకడగా అలాగే ఉన్నట్లయితే అది మన నాశనానికి దారి చేస్తుంది. Right? Read 1 Samuel 28:5-7. 1 Samuel 28:5-7. సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయూ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము ఎందోదులో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. కాబట్టి సౌలు మారువేషము ధరించి వేరు బట్టలు తొడుగుకొని 2 మనుషులను వెంటబెట్టుకొని పోయి రాత్రి వేళ ఆ స్త్రీ యొద్దకు వచ్చి కర్ణపిశాచము ద్వారా నాకు శకునము చెప్పి నాతో మాట్లాడుటకై నేను నీతో చెప్పువాన్ని రప్పించుమని కోరగా. Okay, yeah. So we see here Saul. If you see the life of Saul, he killed many priests. He thought that they are helping David and they are against him. He brought all of them and killed an entire village, destroyed them, right? Now he is facing a war. Okay, after that, during that war, he is becoming so frightened and he is becoming restless. Now he is going and asking God, Lord, what should I do? Right? At that time, what was he has gone into a mess now, and at that time he wanted to, Lord, please tell me what should I do now. God will not answer such prayers, right? There are ways in which God was answering before. It was through dreams, and there is something called Urim and Thummim that they call. That is a priestly dress which will blink, light will glow, right? And it's a dress of a priest through which you can know whether God is okay or not. And David used it. It is a supernatural thing that it will start glowing, right? God was silent. What he should have done at that time? He should have repented. Lord, I did a mistake. I did so many wicked things, like David. And then, if he had waited on the Lord, then what would have happened? God would have, seeing his humility, seeing his state, God would have turned the situation. But then he is thinking, God is not answering me, right? Let me go to witchcraft. He is the one who chose all those witchcraft to be away from the nation of Israel. God was against witchcraft. He thought, now you find a woman who can do witchcraft for me and tell what is next step for me. ఇక్కడ చూసినట్లయితే సౌలు జీవితం చూసినట్లయితే సౌలు అనేక మంది యాజకులను, అంటే వాళ్ళు దావీదుకు హెల్ప్ చేస్తున్నారని, సహాయపడుతున్నారని అనేక మంది యాజకులను సౌలు చంపేశాడు. కాబట్టి ఎప్పుడైతే ఆయన యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చిందో సౌలు ఎంతగానో భయపడి దేవుడిని అడుగుతాడు, దేవా ఇప్పుడు నేనేం చేయాలని. కానీ దేవుడు ఎప్పుడైతే అతను ఏమి సమాధానం ఇవ్వలేదో, ఆయన పశ్చాత్తాపడే బదులు ఆయన ఒక శకునం చెప్పే వాళ్ళ దగ్గర, అంటే ఈ శకునాలు వీటన్నింటినీ దూరపరిచిన సౌలే తిరిగి మళ్ళీ ఆ శకునం కాని వాళ్ళ దగ్గరికి, ఆ వ్యక్తి దగ్గరికి, ఆ స్త్రీ దగ్గరికి, దీనికి ఏం చేస్తారో ఎలా ఉంటుందో అని వినడానికి శకున వారి దగ్గరికి వెళ్ళినట్లు చూస్తాము. Hallelujah. See, Lord always wants our heart to be humble, and you cannot casually go, now you tell me. You cannot ask such things to God. He will be dead silent. I have seen it in my life. When I have done something wrong and you don't go casually and ask, He will not say any word. You manage your own life.
That also will not come. You will be quiet. Then you repent, fast, pray, Lord, I have done a mistake. God looks into our heart. God looks into our heart. And then, when we are really changing, then God says, okay, now my son is coming my way, my daughter is coming my way, I will change situations now. You cannot twist God, you cannot bribe him. You cannot, like the other gods. The other God does not care about your character. You sacrifice, you give a human sacrifice, you give an animal sacrifice, then I will move. Right? Father, no character is required. But with the God of Israel, you cannot fool him, you cannot bribe him, you cannot do it. Only humble heart is what is required at that time. ఇది ఇలాంటి పరిస్థితి నా జీవితంలో కూడా చూశాను. ఏంటంటే మనం ఎప్పుడైనా పాపం చేసి చాలా క్యాజువల్ గా దేవుని దగ్గరికి వెళ్ళి దేవా ఇప్పుడు చెప్పు అంటే దేవుడు ఏమీ చెప్పడు, చాలా మౌనంగా ఉంటాడు, ఆయన ఏమాత్రం సమాధానం ఇవ్వడు. అదే మన జీవితాల్లో మనం తగ్గించుకొని వినయం కలిగి విరిగి నలిగిన ఉదయంతో ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన సమాధానం ఇచ్చేవాడుగా ఉన్నాడు. అలా మన జీవితాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు సౌలు చేసినట్లుగా చేయకూడదు. Hallelujah. We can see that in the life of Ahab, when Ahab was considered as one of the wicked king of Israel. ఇలా విధంగానే అహాబు అనే రాజు అంటే అతను ఎంతో దుర్మార్గుడైన రాజుగా అతని జీవితంలో కూడా ఇది చూస్తాము. Let's read 1 Kings 21:25 from 25. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు. See the word. There was no one like Ahab who sold himself to do wickedness in the sight of the Lord because Jezebel, his wife, stirred him up. Okay, next. ఇశ్రాయేలీయుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీయుల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహు హేయముగా ప్రవర్తించెను. Right? Yeah, he behaved very abominably in following idols, according to all the Amorites had done, whom the Lord had cast out before the children of Israel. So, yeah, read further. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా యెహోవా దూత తిష్బీయుడైన ఏలీయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించెదను. I was stunned when I was going through. You just go through what Ahab was doing, so many things before this. But when a judgment came upon Ahab through Elijah, and he immediately humbled. And then I don't know what God found in him, that God, see the way he humbled, I am not going to bring destruction upon his kingdom. Right? So, the humility is something that even an enemy can use to get some favor from God. ఇక్కడ చూసినట్లుగా ఆహాబు లాగా అంటే ఆహాబు చేసిన హేయమైన పనుల చేత ఆయన శిక్షింపబడాలన్నప్పుడు ఆ దేవుని యొక్క న్యాయం ఏలియా ద్వారా ఆయనకు వచ్చినప్పుడు ఆయన వెంటనే అతని యొక్క వినయంగా ప్రవర్తించుట అవన్నీ చేసినప్పుడు దేవుడు అంటే దేవుని దగ్గర శత్రువులుగా ఉన్నవారు కూడా ఈ వినయత్వాన్ని దేవుని యొక్క వాళ్ళ యొక్క ఆయుధంగా ఉపయోగించవచ్చు. Hallelujah. So this is very important in our walk with God. We cannot twist or bribe or manipulate anything with God. He will respond only in faith, in humility, and through His word and His purpose. అదే మన జీవితాల్లో మనం చాలా ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదో మనం అతనికి ఒక లంచం ద్వారా ఏదో ఒక బహుమానాలు ఇచ్చి ఆయన ఏదో తృప్తిపరిచే వాళ్ళగా ఉండాలనుకోవడం కాదు, కానీ ఆయన కేవలం మన యొక్క విశ్వాసాన్ని, మన యొక్క వినయతను, మన యొక్క నడకను, విశ్వాసాన్ని చూసే దేవుడిగా ఉంటాడు. Hallelujah. And if you are not able to wait that, then you can choose your own way and you will be in your own mess. Then don't tell that God is testing you, God is allowing temptation, all those things will not work. ఇవన్నీ మనం చేయకుండా దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఆయన కోసం ఎదురు చూడకుండా ఉండేవాళ్ళం అయితే మనం దేవుడు మనల్ని శోధిస్తున్నాడు అని చెప్పేవారుగా ఉండకూడదు. Proverbs 19:3. అట్టివాడు
యెహోవా మీద కోపించును. The foolishness of a man twists his way. He do all the wrong things and then get caught in all the wrong things, and then Lord is doing all this things. He doesn't love me. He doesn't love me, right? So that is, see the way it is written. The foolishness of a man twists his way, and his heart frets against the Lord. He first immediate who God. Put the blame on him. I don't find anybody else. Not even my manager, not even whoever is persecuting me at my work. First thing, God is the one who is against me. He is not blessing me, right? No, it is wrong. It is wrong in the sight of God that we have to repent, humble ourselves and come back to the Lord. ఇక్కడ చెప్పినట్లుగా ఒక మూర్ఖత్వం వాడి ప్రవర్తన వల్ల వాడు తారుమారు చేయును, అతి వాడు హృదయమును యెహోవా మీద కోపించును. అంటే వాళ్ళ యొక్క మూర్ఖత్వం వల్లే వారు తారుమారు చేస్తారు. కానీ మన జీవితాలు ఏదన్నా యొక్క కష్ట పరిస్థితి మేనేజర్ తిట్టినప్పుడు కూడా మనం వెంటనే చూపించేది దేవుడు అని చెప్తాం. కానీ అది కాదు. మనం ఎప్పుడైతే దేవుడు ఎప్పుడు కానీ చేయడు, కానీ మన మూర్ఖత్వం వల్ల అలాంటి పరిస్థితుల్లోకి మనం వెళ్తాము. Hallelujah. Now we'll come to a beautiful portion of how to endure the test when we are in God's purpose and will. ఇప్పుడు మనం ఇంకొక సందేశాన్ని అంటే ఇంకా కొనసాగిస్తాం. ఎప్పుడు మనం ఎలాగా దేవునిలో ఎదురు చూద్దాం, ఆయన యొక్క ఆయన యొక్క వినయంగా ఉండటాన్ని ఎలా మనం కొనసాగించాలి అనే దాన్ని చూస్తాం. When we are in God's purpose and will, God's grace will abundantly flow in that person's life even during the time of trial. ఎప్పుడైనా మనం పరీక్షించబడే సమయంలో కూడా మనం దేవునిలో ఉన్నట్లయితే, దేవుని యందు నిరీక్షించినట్లయితే ఆయన యొక్క కృప ఏ విధంగా మన మీద ఉంటుందో చూస్తాం. Because God is interested in that person's upliftment. He is interested and he wanted to somehow make that person escape through his grace. Though he will go through that test, he wanted his ultimate promotion and upliftment. So God will pour out his grace during the time of testing. ఎప్పుడు కూడా దేవుడు ఏ విధంగా ఆశిస్తాడంటే, ఎప్పుడు మనుషులు ఆ ఉన్నత స్థానానికి ఎదగాలి అని వెళ్ళాలి అనే దేవుడు ఆశిస్తుంటాడు. కాబట్టి ఆ పరీక్ష సమయాన్ని ఎదుర్కొనేటప్పుడు కూడా దేవుడు ఎలాగైనా దాన్ని జయించాలని, వీళ్ళు దాన్ని తప్పించాలని దేవుడు ఆశిస్తాడు. We are going to look into the life of Joseph and then we are going to understand how this grace was working. ఇప్పుడు మనం యోసేపు జీవితంలో ఇది చూసి ఆ దేవుని కృప ఇతని జీవితంలో ఎలా ఉన్నదో మనం చూస్తాము. When all the brothers, 11 brothers were jealous of Joseph, immediately they thought, let's kill this fellow, let's destroy this fellow, right? So let's read that in Genesis 37 from 15. 37, Genesis 37, probably from 15. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతనిని అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందలు మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. Okay, read from 18. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. వారు, ఇదిగో ఈ కలలు కనువాడు వచ్చుచున్నాడు, వీని చంపి ఇక్కడ నున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేసనని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిది. Who are these people? Brothers, God's people, right? When jealousy takes a person, then God and all will just go everywhere, right? They wanted to kill him. That is the kind of but God was watching. Okay, what should I do, right? Then what happened in read 21. రూబేను ఆ మాట విని మనము వానిని చంపరాదని చెప్పి వారి చేతులలో పడకుండా అతన్ని విడిపించెను. Right? God is bringing favor, grace. One among the brothers, first initially they were the one who were talking, let's kill this fellow. But then suddenly Reuben is changing his heart. Right? Let's not kill him. Let's put him in this pit and then we'll not hurt him anything further. Because Reuben was planning to somehow save his brother. Though others, let's see, among 10 giant people, one guy if he speaks also they will just overthrow this. So he was looking for a way to somehow help David and save David. Right? Yeah. ఇక్కడ చెప్పబడినట్లుగా ఇక్కడ యోసేపునకు అతని సొంత సహోదరులే అతన్ని చంపాలని చూశారు. వీళ్ళు ఎవరంటే వీళ్ళ సొంత సహోదరులు, దేవుణ్ణి ఎరిగిన వారి.
కానీ చూసినట్లయితే యోసేపు జీవితంలో దేవుడు ఎలాంటి కృపనంటే ఈ రూబేను అనే ఒక సహోదరుని వల్ల అతను తప్పించడానికి, అతన్ని అక్కడ నుంచి వారి చేతిలో నుండి విడిపించడానికి అతను ఎప్పుడైతే అలా చెప్పాడో దేవుడు ఆ కృపను అంటే అతని చేత విడిపించడానికి కూడా యోసేపు జీవితంలో అతను తప్పించడానికి దేవుడు చూశాడు. So when there is a plan and a plot to kill a person, God is moving on person's heart to change the direction of the discussion. So first thing is they put him in the pit now, right? That is what is happening here. ఒక ప్రణాళిక ద్వారా అతన్ని చంపడానికి, అతన్ని హతం చేయడానికి ఎప్పుడైతే వెళ్ళుకుంటున్నారో మొదటగా వారు చేసింది అతన్ని ఒక గుంటలో వేసేశారు. Right? So he escaped getting killed. He is now in the pit though. He is in the pit. He got caught in the pit. అతను చంపబడలేదు కానీ అతను ఒక గుంటలో వేయబడ్డారు. Now see 26th verse. Read 26 and 27. అప్పుడు యూదా మనకు మన సహోదరుని చంపి వాని మరణమును దాచిపెట్టినందువలన ఏమి ప్రయోజనము? ఇష్మాయేలీలకు వానిని అమ్మివేయుదుము రండి, వాడు మన సహోదరుడు, మన రక్త సంబంధి కదా, వానికి హాని ఏమీ చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకు అతని సహోదరుడు సమ్మతించింది. See, a man cannot be in the pit also for days, right? He will die 2-3 days, right? No food, no water means he will die, right? But then Judah, another person, why to unnecessarily kill him? Let's sell this fellow. We want to get rid of him, right? Let's sell this fellow. Some suddenly Ishmaelites who are, see, it's all God's sovereignty. There's some guy coming from, the Ishmaelites are coming, going towards Egypt. So God was like planning, okay, I wanted to lift him up in Egypt. He is going to become a prime minister, and the Ishmaelites are coming. Let's sell this fellow to him, and then they have taken him to Egypt. ఆ గుంటలో పడవేయబడిన యోసేపు కూడా ఎంతకాలం నీళ్లు తిండి లేక బతకలేరు. కాబట్టి దేవుడు ఎలాగ తన ప్రణాళికని ఎలాగైనా యోసేపుని యూదా దేశ ఐగుప్తు దేశానికి రాజు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి ఇంకొక విధంగా ఆయన కృప అంటే ఇక్కడ యూదా అనే అతను ఎలాగైతే ఆ ఇష్మాయేలు ప్రజలు అలా వెళ్తుండగా అతను చంపకుండా వాళ్ళకి అమ్మివేయాలనే తలంపును అక్కడ అనుగ్రహించాడు. Right? You can see the way the grace of God is working in Joseph's life, that is escaping him from all the trouble. He is going through a temporary trouble. He could have got killed there, right? But God escaped him from death. God escaped him from the pit. Now, but he has to go to Egypt now. He is going to Egypt. ఇక్కడ చూసినట్లుగా దేవుని అపారమైన కృప యోసేపు జీవితంలో మనం చూస్తాం. అతను చంపబడవన్న ఇవన్నీ కూడా అతను ఒక తాత్కాలికంగా ఎదుర్కోవలసింది, కానీ ఒకదాని వెంట రావడం చూస్తాం. Right? So next, when he is in Potiphar's house, and his wife is falsely accusing him of wrong behavior in a foreign land, for a person who is not even an Egyptian, first thing is immediately kill this fellow. Right? He was already a slave. What? There is no respect for slaves. Right? Immediately you have to kill that person, because Potiphar believed in what that woman was saying. అలాగే రెండవ విషయంలో చూసినట్లయితే పోతీఫర్ ఇంట్లో అతని భార్య చెప్పినది ఎప్పుడైతే పోతీఫర్ నమ్మాడో అతను బానిస, యోసేపు బానిసగా ఉన్నప్పుడు వెంటనే చంపవేయాల్సింది. కానీ ఆ కృప చూసినట్లయితే పోతీఫర్ నమ్మినప్పటికీ ఆ బానిసగా ఉన్న యోసేపును అతని భార్య చెప్పిన విషయం నమ్మినాడు, కానీ అది చేయలేదు. Right? And then he was not killed by Potiphar, and he was thrown into prison. So you can see here the way that God's grace was making him to escape all the traps set by people, different people, but through that God is also working, navigating his way to promote him. ఇక్కడ యోసేపు జీవితంలో చూసినట్లయితే ఎలాగా ఆయన జీవితంలో వచ్చిన ఈ వాళ్ళు వేరే వాళ్ళు పన్నిన పన్నాగాల నుండి ఎలాగా తప్పించుకోవటానికి దేవుడు కూడా ఒక ప్రణాళికను తయారు చేసినట్టుగా చూస్తాం. This is what happens for a person who goes through trials and tests when he was in God's purpose and will. God will move the heavens and the earth to escape that person and at last to lift that person up. ఇది జరుగుతుంది ఎప్పుడైతే దేవుని ప్రణాళిక పరంగా ఒక మనిషి తన జీవితాన్ని జీవించినప్పుడు దేవుడు ప్రపంచాన్ని తలకిందులు చేసైనా ఆ మనిషిని తన ఉన్నత స్థాయికి ఎదగడానికి దేవుడు సహాయం చేస్తాడు. Right? Read Genesis 45:7 and 8. See the revelation of Joseph here. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను, కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశం అంతటి మీద ఏలికగాను నియమించెను. When all the bad things were happening, he did not blame God, right?
But when ultimately good thing is happening, he's saying that, hey, you thought evil about me, but it was God was navigating all those paths, and it was God who was actually allowing these things to happen in my life, so that ultimately it is not for me. At last for to save you people, right? Otherwise they would have died in famine, right? At last to save you people, God already planned all these things, though you thought about bad about me. ఇప్పుడు యోసేపు జీవితంలో ఇవన్నీ చెడు జరిగినప్పుడు ఏమాత్రం యోసేపు దేవుని మీద గొనగలేదు సనగలేదు, కానీ మంచి జరిగినప్పుడు ఆ ప్రశంసను దేవుడికి అనుగ్రహిస్తున్నాడు. వారితో చెప్తున్నాడు, ఇది మీరు చేసింది కాదు, దేవుడే నన్ను మీ మీదకి ఇక్కడ పంపాడు. ఒకవేళ దేవుడు అలాగా చేయకుండా ఉంటే మీకోసం ఈ రోజు ఇక్కడ ఈ రాజుగా నేను ఉన్నాను, లేకుంటే మీరంతా చనిపోయి ఉండేవారు అని చెప్పాడు. Right, so if we had been there, we would have blamed God for every wrong thing that had happened, and at last every good thing has happened. Okay, I did something good. It was my strength and it was my smartness and ability that enabled me to become something great. మనం కానీ ఆ స్థితిలో ఉన్నప్పుడైతే ఏం చేస్తుంటామంటే, ఈ చెడవన్నీ జరుగుతున్నప్పుడు దేవుని మీద తిట్టుకునేవారుగా ఉంటాం, గొనిగేవారుగా ఉంటాం. కానీ మంచి జరిగినప్పుడు అబ్బా నేను ఏదో గొప్పగా చేశాను కాబట్టి నేను చేసిన దానివల్ల నేను గొప్పవాడయ్యాడు అనేసి మనల్ని మనం హెచ్చించుకుని ఉంటాం. Hallelujah. So we don't need to fear, we don't need to be in trouble, we don't need to be anxious when we know that we are in God's purpose. We know for sure that is going to turn out for our good only. మనం మన జీవితంలో ఎప్పుడైతే మనం ఈ పరీక్షలు ఎదుర్కొంటామో, మనం దేవుని యందు నిరీక్షిస్తామో, ఈ పరీక్షలు అన్నీ కూడా మన మంచికే జరుగుతాయి అనే మన విశ్వాసము మనకు ఉండాలి. It is tested and tried. There is no other principle. In the principle of God, we can be 100% sure that all things will work out together for my good, because I love the Lord and I am called according to His purpose. I am called according to His purpose and I love the Lord. So I know for sure all these wrong things that are happening will turn out for my good. మనం ఏ విధంగా ఉండాలంటే దేవుని యందు ప్రణాళికలో మనం ఉన్నాము కాబట్టి ఏవి జరిగినప్పటికీ మన జీవితంలో సమస్తము సమకూడి మేలుగా జరుగుతాయని మనం దృఢంగా విశ్వసించాలి. ఎందుకంటే మనం దేవుని ప్రణాళికలు నడుస్తున్నాము, దేవుని మీద విశ్వసిస్తున్నాము కాబట్టి ఈ పరీక్షలు ఈ చెడవన్నీ కూడా మనకు మేలుగానే కలుగుతాయి అని నమ్మాలి. So during this time of test, stay humble. ఈ పరీక్ష సమయంలో అంతా కూడా మనం వినయంగా విధేయతగా ఉండాలి. Don't get offended with God. మనం దేవునిపై కోపపడేవారుగా ఉండకూడదు. And if you had gone away from the Lord and you got into a mess, repent and come back to the Lord. ఒకవేళ దేవునికి విరోధంగా దూరంగా పాపం చేసి దూరంగా ఉన్నట్లయితే పశ్చాత్తాపపడి తిరిగి దేవుని యొద్దకు రావాలి. Have a life or a character of absolute dependence on God. మన ఎలాంటి జీవితాన్ని మనం జీవించాలంటే దేవుని మీద ఆధారపడి జీవించే జీవితాన్ని మనం జీవించాలి. Never waver in your faith on God. మన యొక్క విశ్వాసం దేవుని యందు విశ్వాసంలో ఎప్పుడు గాని తడబడకూడదు. When a correction comes, immediately humble yourself and say, Lord, I have made a mistake. I want to come back and I want to follow you and change my life, change my course and direction. మనకి ఎప్పుడైనా సరి చేసుకునే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దేవుని మీద సనగకుండా, అవును ప్రభు ఇది నా జీవితంలో ఉంది, అది సరి చేసుకుంటాననే స్థితికి మనం రావాలి. One thing is, God is always faithful. He always looks for humility and surrender and coming back to Him and total dependence on Him, so that we can again come back to His ways and be lifted up in our lives. ఒకటి మాత్రం నిశ్చయంగా మనం గుర్తించుకోవాలి ఏంటంటే, దేవుడు ఎప్పుడు నమ్మకమైన వాడు, ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి మనం ఎప్పుడైతే మనం తిరిగి ఆయన దగ్గరికి పశ్చాత్తాపడి ఆయన వినయంగా మనం ఆయన యందు విశ్వాసంగా ఉంటామో, దేవుడు మళ్ళీ ఆయన ప్రణాళికను మన జీవితంలో చేస్తాడు. With this verse we'll close. 1 Peter 1:7. 1 Peter 1:7. నశించుకో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పులు మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. Hallelujah. The genuineness of your faith being much more precious than gold, though that perishes, though it is tested by fire, may be found to praise, honor and glory at the revelation of Christ Jesus. So though your faith is tested, you feel like you're going through a fire, just stay on course, don't waver. The Lord will give us grace. The Lord will allow you to escape all the troubles, and because you are totally depending on Him, and then at last God will lift you up and then take you higher so that you become a blessing to
to others. ఈ వాక్యం ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే మనం ఎదుర్కొంటున్న పరీక్షల ద్వారా ఒకవేళ అగ్ని పరీక్షల్లాగా మనం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దేవుడు ఒకటే అంటున్నాడు, మీరు ఏమాత్రం తడబడద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచండి, దేవుని యందు వినయత విధేయత కలిగి ఉండండి. అప్పుడు ఆ పరిస్థితి నుంచి, ఆ పరీక్ష నుంచి దేవుడు మనం బయటకు తీసుకొచ్చి ఒక ఘనతమైన, ఒక మహిమమైన స్థానంలో మనం ఉంచుతాడు. Hallelujah. So hope you are blessed and endure. Know God's will and purpose and plan, and then endure, and you will come out higher and more glorious in your life. మనం ఈ వాక్యం ద్వారా ఆశీర్వదింపబడిన నమ్ముచున్నాము కాబట్టి మన జీవితాల్లో దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనకు నిలకడగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. Hallelujah.